హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదండి. ఒక లైకే కదండి అడిగేది, ఒక లైక్ చేయండి. ఈరోజైతే నేను కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూపిస్తాను. ఒక 4 శారీస్కి ఒకే కస్టమర్ ఇచ్చారండి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి. ఒకసారి నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ అయితే బిజినెస్ చేసే వాళ్ళందరికీ నాదొక సజెషన్ అండి. మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే చాలా ఒడిదొడుకులు ఉంటాయండి. వాటన్నింటినీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నదానికే ఆ ప్రాబ్లమ్స్కి ఆగిపోకుండా మనం ఒడిదొడుకులను తట్టుకొని మన పయనం వైపు, మన గమ్యం వైపు మనం ముందుకు సాగగలిగితేనే బిజినెస్ అనేది చేస్తామండి. చాలామంది మీరు సంపాదిస్తున్నారు అది ఇది అని అంటారు. అవన్నీ కూడా పట్టించుకోకుండా వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాల మైండ్ సెట్ వాళ్ళు ఉంటారండి. అవన్నీ కాకుండా మనం మన గమ్యం వైపు పట్టుదలతో పయనించాలండి. ఇదైతే నా సజెషన్ అండి. ఈరోజైతే నేను కొన్ని శారీస్ చూపిస్తాను. వాటి డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు ఒకసారి ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ కస్టమర్ అయితే ఈ శారీస్ ఇచ్చారండి. ఈ శారీస్ మొత్తం కూడా ఒకే కస్టమర్ అండి. వాళ్ళ పాపవి తనవి అంట. ఫస్ట్ ఏదైనా మనం వర్క్ అనేది చేయాలి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం. చూడండి, ఈ శారీస్ అన్నీ ఒకే కస్టమర్ అండి. ఈ 4 శారీస్ ఇచ్చారు మనకి. ఒక్కొక్క దానికి నేను ఒక్కొక్క డిజైన్ అనేది వేశాను. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం. ఎందుకని అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే నేను చెప్తాను మీకు. ఒక విషయం దగ్గర నేను చెప్పానండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఈ శారీ చూసేద్దాము. ఇది వచ్చేసి పింక్ శారీ అండి. పింక్కి వచ్చేసి మొత్తం చూస్తున్నారు కదా, సిల్వరే వచ్చిందండి. సిల్వర్తో డిజైన్ లతల్లాగా వచ్చాయి కదండి. దీనికి వచ్చేసి ప్లెయిన్ చూసారా, ఈ ప్లెయిన్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ బ్లౌజు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. ఆ ప్లెయిన్ కలర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి. కాంబినేషన్ వచ్చేసి పింక్ సిల్వర్. మనకి 2 ఆప్షన్సే ఉన్నాయి. దీనికి వచ్చేసి కేవలం మనం పింక్ సిల్వర్తోని స్కై బ్లూ మీద మనం వర్క్ చేయాలి. ఈ శారీ చూడండి, దీని బ్లౌజ్ వచ్చేసి నేను చూపిస్తున్నాను. బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ అండి. దీనికి వచ్చేసి బోర్డర్ కూడా ఉంది. చూడండి వర్క్ ఎలా ఉంది అనేది ఒక్కసారి. దీనికి వచ్చేసి నేను చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ని వేశానండి. ఇది కస్టమరే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి, శారీలో పింక్ ఉంది కాబట్టి నేను పింక్ తీసుకున్నాను. సిల్వర్ ఉంది కాబట్టి బుటీస్లో నేను సిల్వర్ అనేది కూడా యూజ్ చేశాను. చిన్న ఫ్లవర్స్, లీవ్స్ లతలాగా వస్తుందండి. దీనికి వచ్చేసి బుటీస్ వేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క కస్టమర్ అన్ని బుటీస్ అడుగుతారు, ఒక్కొక్కళ్ళు అడగరండి. మనం వాళ్ళని సాటిస్ఫై చెయ్యాలి. ఒక్కోసారి వర్క్ వేసాక కూడా వద్దన్న వాళ్ళు కూడా మాకు బుటీస్ వేయండి అని కూడా అడుగుతారు. అప్పుడు మనం కోప్పడకుండా, చికాకు పడకుండా కూడా మనం వేయాలండి. చూడండి ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి. ఫ్లవర్స్కి అయితే పింక్ ఇచ్చాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ సైడ్ మనకు రైట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ వర్క్ అనేది రాదండి. దేనికైనా కానీ మన లెఫ్ట్ సైడ్ పళ్ళు ఉంటుంది కదా, ఇది రైట్ సైడ్ వర్క్ వస్తుందన్నమాట. మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైపింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి శారీలో చూడండి బోర్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి. శారీలో మనకి బోర్డర్ ఉంది. నేను దీనికి వచ్చేసి చూడండి సిల్వర్ బార్డర్. ఆ కస్టమర్ వద్దు అని అన్నారండి. మాకేం వద్దండి హ్యాండ్స్కి, మేము అలా ప్లెయిన్గా ఉంచుకుంటాము, కింద పైపింగ్ ఇస్తామని చెప్పారు. పైపింగ్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటామని, అందుకని నేను హ్యాండ్స్కి అనేది నేను వర్క్ వేయలేదండి. చూడండి, ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అండి. ఈ శారీ వచ్చేసి చూసారా, స్కై బ్లూ శారీకి రాయల్ బ్లూ కలర్, నావీ బ్లూను కాదు, స్కై బ్లూను అలాగనేసి రాయల్ బ్లూను కాదు, కొంచెం రెండింటికి మధ్యలో ఉందండి. ఇది వచ్చేసి స్కై బ్లూకి సిల్వర్ కలర్ వచ్చిందండి శారీకి. మెయిన్ ఏదైనా వర్క్ చేయించుకోవాలి అనుకునేటప్పుడు కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కంపల్సరీ మనకి ప్లెయిన్ వచ్చిందా లేదా బ్లౌజు, లేదంటే శారీలో మనకి కాంబినేషన్స్ ఉన్నాయా లేదా వర్క్ వేయడానికి అనేది మటుకు మనం కంపల్సరీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి,
ఇది రాయల్ బ్లూ కలర్ కాదండి, నేవీ బ్లూ కలర్ లాగా ఉంది. దీనికి మిడిల్లో ఉంటుంది. చూడండి, వీళ్ళైతే లోటస్ డిజైన్ అడిగారు. దీనికి నేను శారీలో స్కై బ్లూ ఉంది కదండి, అందుకని నేను స్కై బ్లూ తీసుకున్నాను. చూడండి, లోటస్ డిజైన్ అనేది నెక్ చుట్టూ వచ్చింది. దీనికి బుటీస్ అనేది నేను సిల్వర్ కలర్ ఇచ్చాను, ఎందుకంటే శారీ మొత్తం సిల్వర్ కలర్లో ఉంది కదండి. బ్లౌజ్ లుక్ రావాలి అంటే కంపల్సరీ మనం థ్రెడ్స్ అనేవి కరెక్ట్గా వాడాలండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా అలాగే వస్తుంది. లోటస్ డిజైన్ లతలాగా వస్తుంది, కానీ ఈ డిజైన్ మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. వేయించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి శారీలో మనకి బోర్డర్ ఇచ్చారండి. బ్యాక్ ఫ్రంట్ చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వైపు ఒక్కసారి ఉండండి, నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది ఇలా ఉంది. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చిందండి. ఈ శారీ అయితే బార్డర్ వచ్చింది కదండి హ్యాండ్స్కి. దీనికి కూడా హ్యాండ్స్కి జస్ట్ బుటీస్ లాగా ఇచ్చేసి వదిలేశాను, అందుకనే నేను దాన్ని చూపించలేదండి. జస్ట్ బుటీసే అడిగారు వాళ్ళు. ఆవిడ కొంచెం ఏజ్డ్ ఆవిడ కదా, నేను వేసుకోలేనండి అని అన్నారు. ఇది వచ్చేసి చూస్తున్నారా, మంచి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి. పైది వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్ కనకాంబరం కలర్ లాగా ఉంది. దీనికి కింద బార్డర్ కలరే బ్లౌజ్ అనేది వచ్చింది మనకి. బార్డర్ కలర్ బ్లౌజు కనకాంబరం కలర్ అండి. కింద చూడండి, ఆ కలర్, ఆ పింక్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి పీచ్ కలర్ లాగా ఉందండి, లైట్ ఆరెంజ్ మస్టర్డ్ అన్నట్టుగా ఉంది. ఇది సిల్వర్ ఉంది. కామన్గా శారీలో ఇలా తెచ్చిన శారీస్ అన్నిటికీ ఏంటి అంటే సిల్వర్ అయితే కామన్గా ఉందండి. కలర్ కాంబినేషను 1 or 2 ఉంటున్నాయండి. దీంట్లోకి వచ్చేసి బ్లౌజ్ అనేది చూడండి, నేను చిన్న బుటీస్ లాగా ఇచ్చాను చూసారా. ఆ ఫ్లవర్ అనేది నేను శారీ కలర్ యూజ్ చేశాను. మిగతాది లతలు లీఫ్లు ఇలా ఉన్నాయి కదండి, వీటన్నిటికీ వచ్చేసి నేను సిల్వర్ కలర్ ఇచ్చాను. వీళ్ళు శారీలో బ్లౌజ్ని ప్రిఫర్ చేయలేదండి, ఎందుకంటే శారీలో బ్లౌజు అంత బాగాలేదు. దానికి హ్యాండ్స్కి బార్డర్ అనేది వచ్చింది. ఆల్రెడీ రెండింటికి బ్లౌజ్కి బార్డర్ ఉంది కదా, వీళ్ళు ఇంకా అలా వద్దు, ఇలా హ్యాండ్స్ కావాలి మాకు అనేసి ఇలా చేయించుకున్నారండి. చూడండి, ఈ కస్టమరు, నేను ఇందాక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం అని ఎందుకు చెప్పండి, కస్టమర్ చూసారు కదా, మాకు బుటీస్ వేయొద్దండి అని చెప్పారు. నాకైతే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ నార్మల్గా వేసేయండి, బుటీస్ వద్దన్నారు. బట్ నేను వేసిన తర్వాత వర్క్ చేశాక అది చూసి ప్లెయిన్గా ఉందండి, వేస్తే బాగుంటుంది కదా అని అన్నారు. నాకు నవ్వు వచ్చింది. నేను ఫస్ట్ అయితే చెప్పానండి వాళ్ళకి, చూడండి కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఉందో. వేసిన తర్వాత లుక్ ఇలా ఉందండి, చాలా బాగుంది. సింపుల్ డిజైన్స్. ఎవరైనా కావాలి అంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి మేము. నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ ఉంది మనకి, యూట్యూబ్లో వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను. చూడండి, బ్యాక్ ఫ్రంట్ ఇలా వచ్చేసింది. దీనికి బుటీస్ వద్దన్నారు కదా, లాస్ట్లో మళ్ళీ బుటీస్ అడిగితే నేను బుటీస్ వేసి కూడా దాన్ని నేను లాస్ట్లో దీంట్లో యాడ్ చేసి మీకు చూపించాను. బుటీస్ వేసాక లుక్ ఎలా ఉంది అనేది కూడా నేను చూపించాను మీకు. థర్డ్ శారీ అయితే అయిపోయిందండి. కలర్ కాంబినేషన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. 2 కలర్సేనండి, ఇంకా అంతకు మించి లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి. కలర్ కాంబినేషన్ ఉంటే డిజైన్ అనేది కూడా కొంచెం పెద్ద డిజైన్స్ వీళ్ళు కొంచెం ఏజ్డ్ కాబట్టి ఆవిడ అంత పెద్దగా వద్దు, మేము వేసుకోలేమమ్మా, చిన్నగా చాలన్నారు. ఇదైతే 4th శారీ అండి. చూస్తున్నారు కదా, పింక్ సిల్వరు, మీకు అర్థమైందా, యాష్ కలర్ అండి ఇది. దీంట్లో కింద మిడిల్లో వచ్చింది సిల్వర్ లాగా ఉంది కానీ బట్ కాదు, యాష్ కలరు ఉంది. ఇందులో పింక్ కలర్ అండి. చూడండి, లుక్ వైజ్ అయితే ఇలా ఉంది. శారీ వచ్చేసి కింద వచ్చేసి బార్డర్లో వచ్చింది చూసారా, యాష్ కలరు సిల్వర్. ఇదండి అసలు కలర్ కాంబినేషన్. దీనికి నేను ఎలా చేశాను అనేది ఒక్కసారి చూడండి. వర్క్ చూస్తున్నారు కదా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అటు లైట్ యాష్ కలరు, ఇటు వచ్చేసి సిల్వరు మిక్స్ అయ్యే విధంగా ఇచ్చాడండి. బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ దానికి ప్లెయిన్ తీసుకున్నాం కదా, దీనికి వద్దులేండి, శారీలో దానికే చేసేయండి అన్నారు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు చేయించుకుంటే నాదేముంది చెప్పండి. చూడండి, ఈ డిజైన్ అయితే ఇందాక చూపించిన డిజైనేనండి, కాకపోతే ఇది ఇంకొకళ్ళకంట, వాళ్ళ అమ్మాయికో ఎవరికో అంటండి.
చూడండి నేను దీంట్లో అసలు లీవ్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఒకసారి చూసారు కదా. ఇంక మరి నాకు ఆప్షన్ ఏదండి, కలర్ ఆప్షన్ ఏది ఇంకా నాకు లేదు కదా. అలాంటప్పుడు తప్పదు, సెల్ఫ్ కలర్ అనేది తీసుకోవాల్సిందే. పింక్, దానికి వచ్చేసి సిల్వర్ కలర్ని నేను తీసుకున్నాను, ఎంచుకున్నాను. బుటీస్ వచ్చాయండి. హ్యాండ్, ఇది హ్యాండ్లో కూడా చూసారా కింద అక్కడక్కడ ఫ్లవర్ లాగా వేశాను. కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ మట్టి చాలా బాగున్నాయండి. సింపుల్గా సూపర్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. చూడండి లుక్ వైజ్ అయితే ఇలా ఉంది. కలర్ కాంబినేషన్ సెల్ఫ్ వేసినా కూడా అండి అది మీకు వీడియోలో ఎంతవరకు ఎలివేట్ అవుతుంది కనిపిస్తుంది అన్నది నాకు తెలీదు, బట్ బయట మాత్రం చాలా బాగుందండి. ఆ సెల్ఫ్ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది దాని మీద. నేను సిల్వర్ కలర్, యాష్ కలర్ కదండి. ఇప్పుడు చూడండి, ఇది నేను చెప్పాను కదా బుటీస్ కావాలి మేడం అని అడిగారు కస్టమర్, సాటిస్ఫాక్షన్ ముఖ్యమని. ఇదిగోండి బుటీస్ వేశాను. బుటీస్ వేశాక లుక్ ఇలా ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా. ఎప్పుడైనా కానీ కొన్ని డిజైన్స్కి బుటీస్, ఎందుకంటే మేము ఎన్నో చేస్తూ ఉంటాం కదండి, ఎందుకంటే ఆ చేసినవి మాకు లుక్ ఎలా ఉంటుందని అన్నది తెలిసిద్ది. దానివల్ల నేను వేయించండి మేడం అని చెప్పాను. ఎప్పుడైనా కొన్ని సజెషన్స్ మేము ఇస్తే కూడా దయచేసి వినండి, ఓకేనా అండి.